ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఈరోజు వాగ్దానం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు వాగ్దానం చదువుకుందాము రండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు. చదవబడినటువంటి ఈ వాగ్దానంను దేవుడు ఈరోజు మన అందరి హృదయాలలో మంచినీళ్ళ పనివిత్తనం వలె బహుగా ఫలింపజేయనుగాక. ఈ వాగ్దానంలో మనం ఏం చూసుకుంటున్నామంటే, క్రీస్తు మన కొరకు బాధపడి, ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ఎందుకు బాధపడ్డాడు? మనము పాపంలో జీవిస్తున్నాం కాబట్టి, మనము పాపంలోనే జీవించి పాపంలోనే మరణించి పాతాళంలో పడిపోతున్నాం కాబట్టి ఆయన మన కొరకు బాధపడుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకమునకు ఎందుకు వచ్చాడు? నశించిపోతున్న దాన్ని వెదకి రక్షించుటకు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చాడు. ఈ లోకంలో ఉన్నటువంటి మనము విచ్చలవిడిగా జీవిస్తుండడం వలన, ఇష్టానుసరమైనటువంటి జీవితం జీవిస్తూ అనేక పాపములు చేయొచ్చు, అనేక పాపంలో మగ్గిపోతూ మనము నశించిపోవడం వలన, పాతాళంలో పడిపోవడం వలన ప్రభువైన యేసుక్రీస్తు ఆ ఉన్నతమైనటువంటి సింహాసనంను వదిలి, ఉన్నతమైనటువంటి మహిమ రాజ్యంను వదిలి, పాపులమైనటువంటి మనల్ని ప్రేమించి ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన గురించి మనం తెలుసుకోకుండా ఇష్టానుసరమైన జీవితం జీవించడం వలన అది చూసిన ప్రభువు మన నిమిత్తమై బాధపడుతున్నాడు, మన నిమిత్తమై దుఃఖపడుతున్నాడు, మన నిమిత్తమై ఆయన దెబ్బలు తిన్నాడు, మన నిమిత్తమై ఆయన సిలువ వేయబడ్డాడు, తలకు ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు. మనము భరించాల్సిన శిక్షను ఆయన తన భుజం మీద వేసుకొని సిలువ మోసి, సిలువలో రక్తం కార్చి సిలువ మరణం పొందాడు. ఆయన అడుగుజాడలందు మనం నడవాలని మనకు ఆయన మాదిరి ఉంచిపోయిండు. ఆయన ఏ పాపమును చేయలేదు. ఆయన ఏ పాపము చేయకపోయినప్పటికీ ఆయనను పట్టుకొని అన్యాయంగా తీర్పు తీర్చి, అన్యాయంగా సిలువకు అప్పగించి, అన్యాయంగా ఆయనను సిలువకు వేసి కొట్టి చంపడం జరిగింది. ఎందుకు? ఆయన ఏ పాపము చేయలేదు. లేఖనం నెరవేరాలి కాబట్టి ఆయన సిలువలో రక్తం కార్చి మన కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆ ప్రభువైన యేసుక్రీస్తును మనం అర్థం చేసుకొని ఆయన ఎందు నిమిత్తం ఈ లోకానికి వచ్చాడో ఆ ఉద్దేశంను మనం తెలుసుకొని, మనము ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడి, నీతిమంతులుగా తీర్చబడి, పరిశుద్ధులుగా మార్చబడి, ఆయనకు సాక్షులుగా జీవిస్తే కానీ మనం ఆయన బిడ్డలం కాలేము. కాబట్టి ఆ దేవాతి దేవుడు ఉన్నతమైన స్థానంను వదిలి పాపులమైన మన కోసం ఈ భూమిపైకి దిగి వచ్చాడు. కాబట్టి మనం ఆయనను అర్థం చేసుకొని ఆయన వైపు మనం తిరిగిన ఎడల ఆయన మనం వైపు తిరుగుతాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమిపైకి వచ్చి అనేక అద్భుత కార్యాలు చేశాడు. ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన చేయని అద్భుత కార్యం లేదు. కుంటి వాళ్ళను స్వస్థపరిచాడు, గుడ్డి వాళ్ళను స్వస్థపరిచాడు, మూగవాళ్ళను స్వస్థపరిచాడు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని స్వస్థపరిచాడు. ప్రతి ఒక్కరిని ఆయన స్వస్థపరిచాడు. అంతేకాదు, మనందరికీ ఆయన తన పరలోక రాజ్య సువార్తను మనకు అనుగ్రహించాడు. మనం ఈ లోకంలో ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా మనము మన యాత్రను కొనసాగించాలి, ఏ విధంగా మనం మంచి పోరాటం పోరాడాలి, ఏ విధంగా మనము మన పరువు కడముట్టించాలి, అవన్నీ విషయాలు ప్రభువైన యేసుక్రీస్తు మనకు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఆయన మనకు మాదిరిని ఉంచిపోయాడు. ఆయన్ని మనం ఆధారం చేసుకొని ఈ లోకంలో మనం జీవించాలి. ఆయనే మనకు ఆధారము, ఆయనే మనకు మాదిరి. కాబట్టి ఆ ప్రభువును మనం నమ్ముకొని మనం కూడా మంచి పోరాటం పోరాడి ఈ లోకయాత్ర ముగించుకొని వెళ్ళిపోయేటప్పుడు మనం కూడా ఈ లోకంలో ఉన్నటువంటి వారికి మాదిరిని ఉంచి మనం కూడా వెళ్ళిపోవాలి. మనల్ని చూసి అనేకులు మారే విధంగా, మనల్ని చూసి అనేకులు ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముకునే విధంగా మనం ఈ లోకంలో జీవించాలి. ఓపికతో, ఓర్పుతో, సహనంతో మనం జీవించాలి. మన సహనంను సకల జనులకు మనం తెలియజేయాలి. కాబట్టి
ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఈ విధంగా ఉంటారని వాళ్ళు కూడా తెలుసుకొని వాళ్ళు కూడా ప్రభు వైపు తిరిగే విధంగా మనము అనేకులను ఆయన చెంతకు మనం చేర్చాలి. ఈ లోకంలో జీవించినంత కాలము ప్రభు కొరకు మనం సాక్షులుగా జీవించాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడు గమనించు, ఆయనలో పాపం లేనప్పటికీ ఆయన ఈ లోకంలోకి వచ్చి శిలువ మరణం పొందాడు. ఎవరి కోసము? నీ కోసం, నా కోసము, నిన్ను నన్ను రక్షించడం కోసము ఆయన శిలువలో రక్తం కార్చి తన ప్రాణమును పెట్టాడు. మనము మధ్యలో ఆగిపోవడానికి వీలు లేదు. మన పరువు మధ్యలో ఆపేయడానికి వీలు లేదు. మనము జీవించినంత కాలము మనం పోరాడుతూనే ఉండాలి, ఓపికతో పరిగెడుతూనే ఉండాలి. అప్పుడే మన పరువు కడముట్టించగలం, మంచి పోరాడగలం, మన విశ్వాసము మనం కాపాడుకోగలం. అట్టి విశ్వాసము, అట్టి ధన్యత మనమందరం పొందుకోవాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు తలలు వంచండి. పరలోకమందున మా తండ్రి యేసయ్య, నీ ఘనమైన నామముకు వందనాలు నాయన. స్తుతులు తండ్రి. అవును తండ్రి, మా విషయమైన ఆయన నువ్వు బాధపడ్డావు, శ్రమపడ్డావు, కష్టపడ్డావు. ఈ లోకంలో నాయన అన్యాయపు తీర్పు నాయన నువ్వు పొందడం జరిగింది. మా పాపముల విషయమై నువ్వు పిడిగుద్దులు తిన్నావు తండ్రి. మా పాపముల విషయమై ముళ్ళ కిరీటం ధరించావు తండ్రి. మేము చేసినటువంటి పాపములను బట్టి యేసయ్య కాళ్ళలో చేతులలో మేకులు కొట్టించుకున్నావు తండ్రి. సిలువలో రక్తం కార్చి మా కోసం నాయన ప్రాణం పెట్టావు, మమ్మల్ని రక్షించడానికి, మమ్మల్ని కాపాడడానికి, నీ రాజ్యంలో నాయన మమ్మల్ని చేర్చుకోవడానికి. ప్రభా, ఈ లోకంలోకి నాయన నువ్వు వచ్చి మమ్మల్ని రక్షించావు తండ్రి. పాపంలోనే మగ్గిపోతున్నారు, పాపంలోనే జీవిస్తున్నారు. ఈ లోకంలో నాయన మేము మంచి పోరాటకు సాయం చేయండి. మా పరుగు నాయన కడముట్టించుటకు సాయం చేయండి. మా విశ్వాసం కాపాడుకుంటకు సాయం చేయండి. జీవించినంత కాలం నేను నీకు సాక్షులు మేము జీవించటకు సాయం చేయమని, కృప చూపమని వేడుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామం నచ్చుకోమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో మనవులు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకును మీ కుటుంబములకును తోడై ఉండును గాక.